అందుకని కొత్త ప్రార్థనలు పుట్టాయి. శుక్రవారం ప్రార్థనలో దయ్యాలని బంధించడానికి, అమావాస్య ప్రార్థనలో అపవాదిని బంధించడానికి. నువ్వేంటి బంధించేది వాడిని? ఆయనే విడిచిపెట్టాడు. ఆయన వచ్చి ఒక రోజు బంధిస్తాడు. నువ్వేంటి ఆయన బంధించేది? అపవాదిని ఆయన ఆల్రెడీ ఓడిచ్చాడు. వాడిని బాహాటముగా వేడుకగా కనపరిచాడు. వాడిని నిరాయుధుడిగా చేశాడు సిలువలో. ఆయన మరణాన్ని గెలిచినప్పుడు మరణం యొక్క బలము గల వాడిని గెలిచాడు. నువ్వేంటి ఇంకా చేసేది? నువ్వు ఊరికే ప్రేయర్ అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత అపవాది క్రియలకు అనంతనాశనం అయితే అనంతనాశనం అయిపోతుందా? హీ హాస్ డన్ ఇట్ ఆల్రెడీ. యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. యాకోబు పత్రిక చదవండి. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోను. ఊరిన సతనా పో అంటాడు వాడు వెనక్కి వెళ్ళి నిన్ను ముందుకు నెడతాడు. నువ్వు యేసుప్రభు కాదు వెనక్కి వెళ్ళమంటే వెళ్ళిపోవడానికి. హీ హాస్ డన్ ఇట్ ఆల్రెడీ. ఆయన ఆల్రెడీ చేసేసాడు. ఆ విజయంలో నిల్చున్నావు. ఆ గెలుపు నీ సొంతం. నువ్వు ఈరోజు 10 సార్లు వాడి గురించి తలంచుకోనక్కర్లేదు. వాడి గురించి ప్రత్యేక ప్రార్థన చేయనక్కర్లేదు. వాడి గురించి భయపడనక్కర్లేదు. ఏం జరిగినా అన్నా వాడు వచ్చేసాడన్నా. బైబిల్లో ఏముందంటే, యేసు వైపు చూచుచూ పందెంలో పరిగెట్టమనుంది. యేసు వైపు చూచుచూ పరిగెడితే సులభముగా చిక్కులో పెట్టు పాపం నుంచి నువ్వు విడుదలవుతావని ఉంది. యేసు వైపు చూచుచూ నువ్వు పరిగెడితే పాపంని నువ్వు పోరాడేటప్పుడు రక్తము కారణంతగా పోరాడినా నీకు విజయం అని ఉంది. నువ్వు చూడవలసింది ఎవరిని? యు నీడ్ టు రివర్స్ ద ట్రెండ్. డీఫోకస్ సేటన్ అండ్ ఫోకస్ క్రైస్ట్. క్రీస్తును దృష్టించు, క్రీస్తును ధ్యానించు, క్రీస్తు ధ్యాసలో బ్రతుకు. అపవాదిని దృష్టించకు, వాడి ధ్యానంలో వాడి ధ్యాసలో బ్రతకు. ఎవరైనా వచ్చి మీ గురించి మీకు అపవాది గురించి ప్రత్యేక ప్రసంగాలు ఇస్తున్నారంటే, ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారంటే గమనించండి, వాళ్ళు తప్పుడు బోధకులు.